గౌడ్ గారు, ముకుల్ రసోగి వాదనలలో స్పష్టంగా కనిపించింది కవిత ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తుంది, తాను దేశం వదిలి వెళ్ళిపెట్టేటువంటి అవకాశం లేదు, అదేవిధంగా 90% కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయిందనేటటువంటి వాదనను ఆయన వినిపించారు. కోర్టు అంశంలో డిఫరెంట్గా ఉంటే ఇక్కడ ప్రాసిక్యూషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు సరైనటువంటి కౌంటర్ ఇవ్వలేకపోయారనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారండి దానిపైన? అది ఇప్పుడు సత్యం గారు చెప్పిన దాంట్లో 100% నిజాలు ఉన్నాయి. వారు మాట్లాడింది 100కు 100% నిజం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది ఎవ్వరు కాదనలే, నిజం కదా. కాంగ్రెస్ అధ్యక్షుని కింద సిబిఐ ఈడీఎం పనిచేస్తలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేటందుకు కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. నేను అందుకే అన్న, బండి సంజయ్ గారి మాట మాట్లాడే కంటే ముందట తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకునే అవకాశం ఉండి వాళ్ళు ఈ మాటలు మాట్లాడడం తప్పు కదా. రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఆ మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే మా కవిత నిర్దోషి అని చెప్తే నేనేమంటున్నా, నిర్దోషి దోషి అనేది నేను చెప్పేది కాదు, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మామూలుగా కోర్టు దగ్గర ఉంది. కానీ నేనేమంటున్నా, జనరల్ గా జరిగే చర్చ ఏంటంటే, వీరెవరినైతే నమ్ముకున్నారో, బుచ్చిబాబు అనే ఆడిటర్ ఉన్నాడు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, పిల్లయ్య ఉన్నాడు, ఇంకొక రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా అక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏం చెప్పారు అంటే, మాకు అవి బయటికి పూర్తిగా చెప్పలేము కానీ వీళ్ళు కవితకు వ్యతిరేకంగా చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. కాబట్టే ఇప్పుడు కోర్టును మనం తప్పుపట్టలేము. కోర్టు ఫ్యాక్ట్స్ మీద మాత్రమే ఆధారపడి వాళ్ళను ఎక్స్టెన్షన్ ఇస్తుంది. కాబట్టి కోర్టు 150-160 రోజులు ఆ కవిత గారిని జైల్లో పెట్టిండు అని అంటే, సిబిఐ ఈడీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ లేకపోతే ఈ విచారణ చేసినటువంటి సరళి కానీ కోర్టు నమ్మితేనే వాళ్ళని పెట్టడం జరిగింది. ఇప్పుడు అతి కీలకమైన విషయం నేను పదే నేను చెప్పేది ఏంటంటే, కవిత గారు నిర్దోషని బెయిల్ ఇవ్వలేదు, స్పష్టంగా గుర్తుపెట్టుకోలేదు. ముకుల్ రోహిత్ కి వాదించిందని బెయిల్ ఇవ్వలేదు. వాస్తవం ఏంటంటే, ఈడీ గాని సిబిఐ గాని విచారణ చేసింది, విచారణ చేసినటువంటి రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమెను అందులో పెట్టి ఏం చేస్తారు అనేది ఎవరికైనా తెలుస్తుంది. అదే విధంగా ఒక మహిళకు సెక్షన్ 45 ప్రకారము బెయిల్ తీసుకునే హక్కు ఉంది. కాబట్టి ఈ రెండిటి మీద ఆధారపడి న్యాయ ప్రక్రియలో భాగంగా మాత్రమే వాళ్ళను కండిషనల్ బెయిల్ మీద ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు, మన బీఆర్ఎస్ ఏమంటారంటే మా కవిత అట్లా పెట్టి రిటెట్లా పెట్టి అట్లేమనలే, కోర్టు అట్లేమనలే. వాళ్ళు ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్ చేసిరు కాబట్టి మిగతా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు పెట్టి మీరు ఏం చేస్తారు, సెక్షన్ 45 అలో చేస్తుంది ఒక మహిళను అని చెప్పిర్రు. కాబట్టి వాళ్లకు న్యాయ ప్రక్రియలో భాగంగా బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ ఇవ్వడానికి కవిత నిర్దోషనో లేకపోతే ఈమె చేయలేదనో, ఈమె సాక్ష్యాలు మాయం చేయలేదనో ఇవేం చెప్పలేదు. మరొక విషయం ఏంటంటే, శ్రీశైలం మరొక విషయం ఏంటంటే, కవిత గారు ఇంకొక కీలకమైన విషయం, ఒక నిమిషం. కవిత గారు ఇంతకు ముందు నళిని చిదంబరం కేసు ఒకటి ఉన్నది, ఏంటంటే మహిళను అరెస్టు చేయొద్దు, 6 గంటల లోపల అరెస్ట్ చేయొద్దు, లేకపోతే ఆమెను జైల్లో పెట్టొద్దు అనే దాని మీద ఒక కేసు నడుస్తుంది. కవిత గారు కూడా దాన్ని ఉటంకిస్తూ కేసు దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ కేసును కూడా నళిని చిదంబరం కేసు తోటి అటాచ్ చేసి కేసు కోర్టులో నడుస్తుంది. అది తేలినప్పుడు తేలుతుంది. అంటే అన్ని రకాలుగా కవిత గారు న్యాయ ప్రక్రియలో ఉన్న అన్ని రకాలుగా బెయిల్ కొరకు ప్రయత్నం చేసిండ్రు. కానీ సఫలం ఇన్ని రోజులు కాలేదు అని అంటే, వారి చెప్పిన దాంట్లో కొంత అబద్ధం ఉంది అనేది సామాన్య మానవులుగా మనకు కూడా అర్థమైతా ఉంది కదా. ఆమె దగ్గర ఏమీ దొరకలేదు, ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేదు అంటే ఎందుకు 150-160 రోజులు జైల్లో పెడుతుంది? అది ఏమన్నా పోలీస్ కస్టడీ కాదు కదండి, అది జ్యుడిషియల్ రిమాండ్. జ్యుడిషియల్ రిమాండ్ అంటే కోర్టు ఆధ్వర్యంలో ఉంటది, కోర్టు అనుమతితోటే జైల్లో పెడతారు. కోర్టు ఎందుకు అనుమతిస్తుంది? అందులో ఏదైనా ప్రైమా ఫేసి అనుమానం వచ్చే విధంగా కొంత సాక్ష్యము కనుక దొరికితే మాత్రమే వారిని రిమాండ్ పెడతారు. రిమాండ్ అంతే. అదే కాకుండా పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు కదా. వారు చెప్తా ఉన్నారు క్లియర్ గా, సిబిఐ ఈడీ మాకు కవిత గారు సహకరించలేదు, అన్ని అడుగుదిట్టమైన సమాధానాలు చెప్పారు. పేపర్లలో పుంకాలుగా వార్తలు చూసినాం.
కాబట్టి టిఆర్ఎస్ నాయకులు చంకలు గుద్దుకోవలసిన అవసరం లేదు. వీరిని నిర్దోషిగా విడుదల చేయలేదు. కేసు నడుస్తుంది, ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. కేవలం ఛార్జ్ షీట్ వేసిరు కాబట్టి, మహిళ కాబట్టి, ఇన్ని రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందనే విషయమే ప్రజలకు అర్థమవుతుంది తప్ప టిఆర్ఎస్ నాయకులు చెప్పుకున్నట్టుగా కవిత స్వాతంత్ర సమరయోధురాలు లేదు అని అంటే మొత్తం ఈ తెలంగాణ ఉద్యమం మొత్తం కవితనే నడిపింది. మేమంతా ఉన్నాం, దెబ్బలు తిన్న వాళ్ళమంతా ఉన్నాం కదా. గత 40-30-40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నోళ్ళకు మాకు తెలియదా ఎవరేం చేసిరో? ఎట్లా నరసయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. అందే సత్యం గారు, బీఆర్ఎస్ బీజేపీ మైత్రి బంధం కొనసాగుతుందని చెప్పి గత 2 నెలల నుండి మీడియాలో మనకు గాసిప్స్ వస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. బేల్ గ్రాంట్తో ఇప్పుడు ఆ గాసిప్స్ ఇంకా బలపడిందని భావించవచ్చా అందే సత్యం గారు? బలపడే అవకాశం ఉందండి. గాసిప్పే కానీ బలపడే అవకాశం ఉంది. ఎలక్షన్ల ముందలెట్టయితే ప్రజలు నమ్మిర్రో ఇప్పుడు కూడా అట్లా ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఇండివిజువల్గా ఉండటానికి ఇప్పుడు వాళ్ళు రివైవ్ చేసుకుంటాం ఆర్గనైజేషన్ని, మళ్ళీ ప్రజల ఆమోదం పొందుతాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే రివైవ్ చేసుకునే అవకాశం ఉంది, సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. రేపు రానున్న పంచాయతీ ఎలక్షన్లో, జిల్లా పరిషత్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్లో ఆ రిజల్ట్ని బట్టి వాళ్ళ డెసిషన్ ఉంటుంది. అప్పటి వరకు పార్టీని సస్టైన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆ రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఏదో ఒక దారి చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి 30% ఓటింగ్, 35% ఓటింగ్ వచ్చింది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో వస్తుందని చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే నెట్వర్క్ ఉన్నది ఉంటేనే వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. గతంలో బీజేపీ 4 పార్లమెంట్ ఎలక్షన్స్ గెలిచింది, పార్లమెంట్ సీట్లు గెలిచింది. కానీ ఎంపీటీసీలు 150-100 మధ్యనే వచ్చినాయి, ఒక జిల్లాలో వచ్చినాయి. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయేవరకల్లా పార్టీ నెట్వర్క్ ఉండాలి. ఇప్పటికి కూడా కన్సిడర్ చేసినటువంటి స్ట్రెంగ్త్లో ఇవాళ బీఆర్ఎస్కు నెట్వర్క్ ఉంది. జనం ఓట్లు వేస్తారా లేదనేది ఆ ఎలక్షన్ సందర్భంగా చూడాలి. కాబట్టి వాళ్ళు ఉన్న 33 జిల్లా పరిషత్లో ఒక 5, 6, 7 గెలిచిరు అనుకోండి, వాళ్ళు సస్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా పార్లమెంట్ ఎలక్షన్ లాగా 0 రిజల్ట్ వచ్చిందనుకో 1, 2 వచ్చి డీలా పడదు అనుకోండి, ఇంకా క్యాడర్ కూడా ఉండరు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నట్టే అప్పుడు కూడా అదే దారి చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పదు. రెండవది, ఓడిపోయినటువంటి క్రమంలో స్ట్రగుల్ చేయటానికి ఒక మొరాలిటీ ఉండాలి. ఇవాళ ఆ మొరాలిటీ దెబ్బతిన్నది. ఎందుకంటే వరుసపెట్టి వాళ్ళు డిఫెన్స్లో పడేటువంటి యాక్షన్స్ బయటకు వస్తున్నాయి. ఒకటి గొర్రెల స్కామ్ అని, అది నిజమా కాదా, లేకపోతే ఎఫ్టీఏలు మిగతా వాటిల్లో ఫామ్ హౌజులు ఉన్నాయని, అది నిజమా కాదా తేల్చి దాని రిజల్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కాము, దాని రిజల్ట్ ఉంటుంది. కాళేశ్వరం రిపోర్టు, దాని రిజల్ట్ ఉంటాయి. ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. ఇవి లేకుండా ఉంటే మొరాలిటీ ఉందనుకుంటాం. ఇవి ఉండే వరకల్లా ఏ పార్టీకైనా, ఒక బీఆర్ఎస్ కాదు, ఇటువంటివి ఉంటే వాస్తవానికి అవి డిఫెన్స్లో పడేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. గత 50 ఏళ్ళుగా బీజేపీకి కూడా ఇక్కడ సీట్లు లేవు. కానీ ఎట్లా సస్టైన్ అయినాయి అంటే వాళ్ళ మోరల్ స్ట్రగుల్సే. సీట్లు రాకపోవచ్చు కానీ ఆ పార్టీ ఉన్నది. కానీ అట్లా ఉండాలంటే నాయకత్వానికి ఆ మోరల్ ఆబ్లిగేషన్ ప్రజలతో ఉండాలి. దాన్ని ప్రజలు బాగా కన్సిడర్ చేయాలి, ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజలు నమ్మాలి. నమ్మితే సస్టైన్ అయితే పార్టీ. కాబట్టి రేపు జిల్లా పరిషత్ ఎలక్షన్లో ప్రజలకు ఏ మేరకు నమ్మకం ఉంది బీఆర్ఎస్ మీద అనేటువంటి విషయం తేలుద్ది. తేలిన తర్వాత వాళ్ళు అది నిలబడగలదా లేదని మనం రిజల్ట్ని బట్టి చెప్పొచ్చు. ఎస్, రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ గారు రాజకీయాల్లో మీడియా కాన్ఫరెన్స్లలో ఎక్కడా కనిపించడం లేదు. కేవలం హరీష్ రావు గారు, కేటీఆర్ గారే ముందుకు వస్తున్నారు. మరి పూర్తి బాధ్యతలు వీళ్ళిద్దరికి అప్పగించినట్టేనా రామచంద్ర నాయక్ గారు? సిస్టమ్ మీద మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి రామ్. ఎస్, అట్లాగే ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి. పార్టీ వ్యవహారాలలో ఇక తర్వాత అన్ని విషయాలు ఆయనే చూసుకుంటాడు. ఈ చిన్న చిన్న విషయాలు ఏంటంటే కేటీఆర్ గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి పార్టీ వ్యవహారాలు ఆయన, హరీష్ రావు గారు చూస్తా ఉన్నారు. ఇప్పుడు సత్యం గారు అన్నట్టుగా రేపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే రాబోయే ఎన్నికల్లో కావచ్చు, ప్రజలిచ్చే తీర్పును బట్టే పార్టీల యొక్క మనుగడలు కొనసాగుతాయి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఆంధ్ర పాలకుల విషయంలో కానీ, తెలంగాణ చేసిన ధ్వంసం విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ నీటి విషయంలో కానీ, అనేక వనరుల విషయంలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగానే ఒక టిఆర్ఎస్ పార్టీ పుట్టి 14 ఏళ్లు పోరాటం చేసి ఇవాళ అనేక మంది సకల జనులు అందరూ కలిస్తేనే తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించిన తర్వాత ఇక కాంగ్రెస్ లో కూడా మెర్జ్ చేస్తారు టిఆర్ఎస్ పార్టీని కూడా, అప్పుడు చర్చలు వచ్చినాయి. కానీ దానికి కూడా కాకుండా ప్రజలు కేసీఆర్ కే మాండేట్ ఇచ్చారు. రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. సంస్థాగతంగా 60 లక్షల సభ్యత్వాలు కలిగి ఏ గ్రామంలో పోయినా కూడా పోరాడే శక్తి కలిగిన యొక్క పార్టీ యంత్రాంగం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఒక ఎన్నికల్లో ఏదో దెబ్బతిన్నంత మాత్రాన ఏదో పార్టీ ఉనికిగే పోయిందని, ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన గతంలో కూడా చూసాం. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారి బీఆర్ఎస్ పార్టీలో వచ్చిర్రు. ఓ 2 గెలిచిర్రు, 10 మంది ఓడిపోయారు. ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు. మన కూడా ఇక్కడ నుంచి మారి అటు కూడా పోటీ ఒక కడియం శ్రీహరి కూతురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జనం ఓడించారు. మన జరిగిన ఎన్నికలు ఏంటంటే పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఈ రెండింటి మధ్య వచ్చే క్రమంలో కొంచెం తాత్కాలికంగా మమ్మల్ని పక్కకు పెట్టిన విషయం మనకు ఓటింగ్ పర్సెంట్ లో కూడా కనబడతా ఉన్నది. కానీ సత్యం గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోయినసారి 4 సీట్లు పార్లమెంట్ లో బీజేపీ గెలిచింది. కానీ ఎంపీలు గెలిచిన దగ్గర వాళ్ళ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఏం గెలవలేదు. మళ్ళీ ఉద్యమం లేకపోతే పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్యనే నడిచింది. రేపైనా సంస్థాగతంగా సరే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అలిమికో బలిమికో సహజంగా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో దానికి కొంచెం పెచ్చుగా లోకల్ బాడీస్ లో ఏదో పనులు చేసుకుంటాం, ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు అని చెప్పి సహజంగా లోకల్ స్థానిక పరిస్థితులను బట్టి కొంత తీర్పు వస్తుంది. అది వేరే భాగం అనుకోండి. అయినా క్షేత్రస్థాయిలో ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయగలిగిన సామర్థ్యం, స్తోమత కలిగే ఒక దమ్ము ధైర్యం కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది. బీజేపీ ఏంటంటే జాతీయ స్థాయిలో ఉండి ఇవాళ ఏదో ఇక్కడ పాగేయాలనే ఉద్దేశంతో హైప్ క్రియేట్ చేస్తున్నాడు తప్ప సంస్థాగతంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇలా కాంగ్రెస్ తో ఢీకొనే పరిస్థితుల్లో కానీ బీఆర్ఎస్ తో ఢీకొనే పరిస్థితుల్లో ఇలా బీజేపీ పార్టీ లేదు. మాకు కాంగ్రెస్ మేమే ఈ రాష్ట్ర ప్రత్యామ్నాయం అనేది చాలా స్పష్టంగా ప్రజాక్షేత్రంలో కానీ గ్రామీణ స్థాయిలో కానీ ఆ పరిస్థితి రేపు కూడా లోకల్ బాడీ రిజల్ట్ లో వస్తుంది. కానీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మిత్రుడు నరసయ్య గౌడ్ చాలా మంచి మాట అన్నాడు. న్యాయ ప్రక్రియలో భాగంగానే బెయిల్ వచ్చింది. ఇది నిజం. ఏదైనా ఒక హత్య చేసిన వాడు కానీ అటెంప్ట్ మర్డర్ చేసినా కానీ బెయిల్ వస్తుంది. కానీ ఇవాళ బీజేపీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ బీజేపీ మీద మరి ఇద్దరి మిలాఖతై మాట్లాడుకోవటం అనేది అది ఎంతవరకు మంచిది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ ఇప్పించిందని, అదే కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ సాయం చేసి ఉంటారనే మాట అసలు ఒక సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యున్నతమైన న్యాయస్థానం, ఒక బెంచ్, 3 జడ్జిలు కలిగిన బెంచ్ వాళ్ళు అనేక సాక్ష్యాలని పరిశీలించి పాదలు విని ఒక అడ్వకేట్, ఆయన మిత్రుడు అడ్వకేట్ నరసయ్య గారు ఏమన్నారు, వృత్తిరీత్యా ఎవరికైనా ఆయన పని చేయవచ్చు. ఆ మాటకు వస్తే మరి సంజయ్ గారికి తెలుసో తెలియదో ఆ ముకుల్ రోహిత్కి గతంలో బీజేపీ భారత విద్యార్థి సమైక్య మన ఏబీవీపీకి ఆయన జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేసిండు. ఆ విషయం వాళ్ళకి తెలియనట్టుంది. ఆయనని కాంగ్రెస్ ముద్ర చేస్తారు. సరే, కాంగ్రెస్ మీద ఆయనకు సంబంధం ఉంటే ఉండవచ్చు, కానీ వృత్తిపరంగా ఇప్పుడు నేను నా వాదన చెప్తా, నరసయ్య గౌడ్ కాంగ్రెస్ వాదన చెప్తాడు. కానీ అంతే సత్యం గారు ఖచ్చితంగా ఆయన ఒక విశ్లేషకుడు మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి న్యాయపరమైన అంశాల్లో న్యాయపరంగానే మాట్లాడాలి తప్ప బట్టగాల్చి మీద చేసే పరిస్థితి వద్దు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము సమీక్షించుకుంటాం, మా బలహీనతలు మేము సరి చేసుకుంటాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ ఇలా ఢిల్లీ దాకా కొట్లాడే దమ్ము ధైర్యం ఇలా మా పార్టీకి ఉంది. తప్పకుండా మేము లేస్తాం, మేము ఎదుర్కొంటాం అనేది మా యొక్క ఆత్మవిశ్వాసం. ఎస్, నరసయ్య గౌడ్ గారు, కవిత బెయిల్ అనంతరం వచ్చేటటువంటి పార్టీ క్యాడర్ జోష్ను కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏం జరగబోతుంది? ఈ స్టేట్మెంట్ పూర్తిగా అబద్ధం అన్న. ఎందుకంటే ఆ జోష్ అనేది వచ్చే అవకాశం లేదు.
బహుశా మీరు ఈ రోజు మీ దృష్టికి వచ్చే ఉంటది. బిఆర్ఎస్ పార్టీలో ఇంతకు ముందు గనుక కేసీఆర్ ఒక మాట చెప్తే ఆయన మాటే వేదం అనేది పోయింది. ఈ రోజు ప్రకాష్ గారు మీరు క్రానికల్ పేపర్ లో కనుక బ్యానర్ ఐటమ్ చూస్తే ప్రకాష్ గారు ఏం డిమాండ్ చేస్తున్నారంటే హరీష్ రావు గారికి ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వాలి, ఆయనకు రూరల్ ఏరియాలో మాస్ ఫాలోయింగ్ ఉంది, కేటీఆర్ కు లేదని ఆయనే చెప్తా ఉన్నాడు కదా. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో లేవని గొంతులన్నీ ఇప్పుడు లేస్తా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ పనికిరాడు, ఆయనతో అయ్యే పని కాదు, కాబట్టి కేటీఆర్ కూడా పనికిరాడు, కాబట్టి హరీష్ రావును పెట్టమన్నట్టే కదా. ఇది నేను అనట్లేదు, వాళ్ళ పార్టీలో ముఖ్యమైన నాయకుడికి ప్రకాష్ గారే ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని బ్యానర్ వేయటం క్రానికల్ పేపర్ రాసింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు తారాస్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే కవిత గారు రిలీజ్ అయినంత మాత్రాన జోష్ వస్తుంది అంటే ఏమని వస్తుంది? కవిత గారు ఏమైనా ప్రజా సమస్యల మీద అరెస్ట్ అయ్యి లోపలికి పోయి వస్తుందా, లేకపోతే దేశ స్వాతంత్ర్యం కొరకు అరెస్ట్ అయ్యి లోపలికి పోయి వస్తుందా, విదేశీ పర్యటన చేసి మన రాష్ట్రానికి ఏమైనా నిధులు తెస్తుందా? దేనికి జోష్ వస్తుందండి? జోష్ తెచ్చుకోవడానికి కార్యకర్తలు ఏమని చెప్పుకోవాలి? మా ఎమ్మెల్సీ గారు 150-160 రోజులు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నదని చెప్పుకుంటే జోష్ వస్తుందా? జోష్ అనేది మర్చిపోవాలి మనం. రెండో కీలకమైన విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అతి దగ్గరలో 5-10 సంవత్సరాలలో లేచే అవకాశం లేదు. బిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక అవకాశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి తోక పార్టీగా ఉండి 4 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు 4 జెడ్పీ చైర్మన్లు తెచ్చుకోవాలి తప్పితే ఇది ఒంటరిగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవుతుందని మాత్రం వాళ్ళు అనుకుంటే నేను చెప్పగలిగేదేం లేదు. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మొన్న ఈ కేసీఆర్ చేసినటువంటి చారిత్రక తప్పిదం వల్ల 35% ఓట్లు ఇచ్చిర్రు, వాళ్ళే దగ్గరుండి వేపించిర్రు. దీన్ని పట్టుకొని బిఆర్ఎస్ పార్టీని కబలించాలని భారతీయ జనతా పార్టీ చూస్తుందనేది సర్వలోకానికి తెలిసినటువంటి విషయం. ఏదో కోణములో కేసీఆర్ పార్టీని కబలిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి కబలించక ముందే భారతీయ జనతా పార్టీలో చేరి తోక పార్టీగా మిగిలిపోతాయని చర్చలు జరుగుతున్నట్టుగా కేటీఆర్ చెప్పినట్టు దానం నాగేందర్ గారు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది నా సొంత విషయం ఏం కాదు. కాబట్టి ఎందుకు దానం నాగేందరు పార్టీ మారినప్పుడు అడిగారు, ఎందుకు మారుతున్నారంటే అరే బీఆర్ఎస్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటుందని కేటీఆర్ నాకు చెప్పిండు, కాబట్టి నాకు అది నచ్చక నేను బయటకు వచ్చినని వారే చెప్పిండ్రు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ వాసన చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవడమో బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడమో ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా కొట్లాడుతుందని నేనైతే అనుకోవడంలే. డాక్టర్ అందసత్యం గారు, రాజకీయ పరిణామాలు రాజకీయ క్యాల్కులేషన్స్ ఎవరికి వారికి అనుకూలంగా ఉన్నాయి. కవిత బెయిల్ కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి యాక్టివిజం కానివ్వండి, కానీ కామన్గా తెలంగాణ పొలిటికల్ సెనారియో అనేది కన్ఫ్యూజన్లో కొనసాగుతుంది, క్లారిటీ రావడం లేదు, ప్రజల అయోమయంలో కొనసాగుతున్నారు. ఎట్లా చెప్తారండి కన్క్లూజన్ పాయింట్? ప్రజలు ఇప్పుడు కన్క్లూజన్ చేయడానికి, కన్క్లూజన్ డెసిషన్ ఇవ్వడానికి ఏ ఎలక్షన్స్ లేవు. కానీ చేస్తున్న యాక్టివిటీస్ మీద ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ హైడ్రా తీసుకున్న తర్వాత 80% మంది ప్రజలు సపోర్ట్ చేస్తారు. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఆయన సర్వేలో 78.5% మంది ప్రజలు సపోర్ట్ చేస్తారని చెప్పాడు. నా అంచనా అయితే 78 కాదు 99% మంది సపోర్ట్ చేస్తారు. ఆక్రమించిన వాళ్ళ అపార్ట్మెంట్ కొంటున్న జనానికి కొంత నష్టం అని బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అన్ని మండలాల్లో అర్బన్లో డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి వరకు విస్తరించాలని. కళ్ళెదురుకనే చెరువులు కుంటలు కరిగిపోయినాయి, బయోడైవర్సిటీ దెబ్బతిన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇవాళకి యాజ్ ఆన్ టుడే ఖచ్చితంగా ఇవాళ ప్రజల యొక్క అభిప్రాయం మన ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు నెగిటివ్గా లేదు, పాజిటివ్గా ఉన్నది. ఎంత పాజిటివ్గా అనేది ఇష్యూ బేస్డ్ మారుతూ ఉంటుంది. తర్వాత ఇప్పటికిప్పుడు మనం ప్రజల డెసిషన్ని అంచనా వేసే అవకాశం లేదు. భవిష్యత్తులో
తీసుకున్నటువంటి యాక్షన్స్ బట్టి ఉంటుంది. ఉదాహరణకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అందరికి చేయలేకపోయారు, కొంతమంది చేయటానికి కాని వాళ్ళు సహజంగా ఇప్పుడు బయటకు వస్తారు. కాబట్టి ఇష్యూ బేస్డ్ మీద ప్రజలు చీలిపోతా ఉంటారు, కానీ ఫైనల్గా ఓటు చేసేటప్పుడు మాత్రం అంచనా వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మనం ఆంధ్రాలో చూసాం, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇంటికి పోయి పంచిన దరిదాపు 5 ఏళ్లలో 4,90,000 కోట్లు పంచిండు జగన్, అయినా ఓటు చేయలేదు. ఎందుకు ఓటు చేయలేదు అంటే రిప్రెసివ్ గవర్నమెంట్ ఉంటాం, చంద్రబాబుని అరెస్ట్ చేయటం, భార్య మీద కామెంట్ చేయటం, పవన్ కళ్యాణ్ పాత్ర వహించడం, ఈ 4-5 కాంట్రిబ్యూట్ చేసినాయి. అట్లే ఎలక్షన్స్ అప్పుడు ఏమేమి కాంట్రిబ్యూట్ చేయటం అనేది ఇప్పుడే చెప్పితే అది మనం సైంటిఫిక్ కాదు. కానీ యాజ్ ఆన్ టుడే మాత్రం ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితి ఏం లేదు, జనానికి కన్ఫ్యూజన్ కూడా లేదు. అట్లాగే బీఆర్ఎస్ ఏదైనా మంచి పని చేస్తే జనంలో సానుభూతి పెరుగుద్ది. మరి ఆ మంచి పని అంటే ప్రజల ఇష్యూస్ టేకప్ చేసి స్ట్రగుల్ చేయాలి. కానీ కేటీఆర్ ఆ విమర్శలు ఆర్టిఫిషియల్గా ఉంటున్నాయి. ఇవాళ అన్నట్టు వాస్తవానికి ఇవాళ ప్రకాష్ అని అంటున్నారు మన నరసయ్య గౌడ్ గారు, వాస్తవానికి తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు నెంబర్ 1 పొజిషన్ ప్రజలు ఇష్టపడేది కేసీఆర్, దాంట్లో ఇంకా మినహాయింపు లేదు. 2వ స్థానంలో హరీష్ రావు, తర్వాత కోదండరావు రెడ్డి ఉన్నారు 2వ స్థానంలో. నమ్మకం, జనం నమ్మింది. అది కేటీఆర్ కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి కవిత పాత్ర లేదు, వాటిల్లో జనం ఇంప్రెషన్ కూడా లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు ఎవరు ఇష్టపడుతున్నారు, ఏ ఇష్యూస్ని ఇష్టపడుతున్నారు, ఎవరు టేకప్ చేయాలి అనేటువంటి దాని మీద ఇవాళ ఆధారపడి ఉంది. కాబట్టి ఇవాళ చాలా చోట్ల కుటుంబ రాజకీయాలు చేస్తే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ అందసత్యం గారు, నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ 160 రోజుల అనంతరం కవిత గారు ఈరోజు బెయిల్ పైన విడుదలయ్యారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మహిళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలను కలవరపెట్టినటువంటి అంశం కవిత గారి అరెస్టు. ఈడీ సిబిఐలో 2 కూడా డిఫరెంట్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కోణంపై 100 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నటువంటి ఆధారాలతో పాటు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను పూర్తిగా చేర్పడంలో కవిత సిద్ధహస్తంగా వివరించిందంటని చెప్పి కోర్టు నమ్మింది. అయినా కానీ విచారణ పూర్తయింది, కానీ బెయిల్ గ్రాంట్ చేస్తున్నట్టు గౌరవ న్యాయస్థానము షరతులతో కూడినటువంటి బెయిల్ గ్రాంట్ చేసింది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.